హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి చిలకమ్మ. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈరోజు నా టాపిక్ వచ్చి, ఈరోజు నేను వంటకని కాకరకాయ ఫ్రై పప్పుచారు చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికన్నా ముందు నేను ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే, ప్రపంచంలో పేరెంట్స్ మంచోళ్ళ పిల్లలు మంచోళ్ళ నాకైతే తెలియట్లేదు ఫ్రెండ్స్. పేరెంట్స్కి ప్రేమతో పుట్టిన పిల్లల్ని ఎందుకని సమానంగా చూసుకోరు? ఒకసారి ఒకలాగా ఎందుకు చూస్తారు? అది పార్షాలిటీ ఎందుకు ఉండదు ఫ్రెండ్స్? అబ్బాయిలు ఒకలాగా, అమ్మాయిలు ఒకలాగా. అమ్మాయిల్ని ఇద్దరిని సమానంగా చిన్నప్పుడు చూస్తారు కదా. చదువులు చెప్పియడం కానీ, బట్టలు కొనిపించడం కానీ, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడం కానీ అన్నీ సమానంగా చూస్తారు కదా. మరి ఎందుకు పార్షాలిటీ చూపిస్తారు? పెళ్ళైతే ఆడపిల్లని ఒక ఇంటికి పంపిస్తే మాత్రాన ఇంకా పిల్లలు ఆడపిల్లకి పుట్టింటికి సంబంధం లేదని ఎందుకు చెప్తారు ఫ్రెండ్స్? అదే మగపిల్లడికి కూడా పెళ్లి చేసి పంపిస్తారు కదా. ఉండేవాళ్ళు అమ్మ నాన్న దగ్గర ఉంటారు, ఉద్యోగాలు చేసి బయటికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకు కూడా మరి పెళ్లి చేసి పంపిస్తారు కదా. మరి వాళ్ళకి ఎందుకు సంబంధం లేదంటారు? ఏమి ఆడపిల్ల అయితేనేమి మగపిల్లోడైతేనేమి? అదే అమ్మ నాన్నకి బాగాలేదంటే ఆడపిల్లతో పాటు మగపిల్లోడితో పాటు అమ్మాయి కూడా చేసిద్ది కదా. అమ్మాయి ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా అమ్మ నాన్న కోసం ఏదో ఒకటి చేయకుండా అయితే ఉండదు కదా. తన బాధలన్నీ పక్కన పెట్టి తన అమ్మ నాన్న బాగుండాలి, పుట్టింటోళ్ళు బాగుండాలని, సంతోషంగా ఉండాలని సంతోషించేటప్పుడు మరి ఎందుకు పేరెంట్స్ ఒక్కొక్కలాగా ఉంటారు? అది పేరెంట్స్ తప్ప, పిల్లలు తప్ప? ఇప్పుడు పేరెంట్స్ అయినా ఏమనుకుంటారు? నా పిల్లలు నాకు అందరూ సమానమని తల్లి ఆలోచిస్తుంది, తండ్రి ఆలోచించారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరేమో, ఒక తల్లి ఏమో కూతురు అల్లుడు బాగుంటే బాగుండు, కొడుకు కోడలు ఎట్టిపోద్ది అని ఆలోచిస్తారు. ఒక ఇంట్లో ఒక తండ్రి ఏమో కొడుకు కోడలు బాగుంటే చాలు, కూతురు అల్లుడు ఎడిపోతే నాకెందుకు ఆలోచిస్తారు. ఎవరు కరెక్ట్ ఫ్రెండ్స్? ఇప్పుడు పిల్లలని నాకు అందరూ సమానం కదా. కష్టమైన నష్టమైన అందరం భరించాల్సిందే కదా. కూతురు అల్లుడు అయితే సుఖపడుతున్నారంటే సంతోషిస్తారు, అదే కొడుకు కోడలు కష్టంలో ఉన్నారంటే పట్టించుకోరు. అదే పేరెంట్స్ కొంతమంది అత్తమ్మాలు కొడుకు కోడలు కష్టపడుతున్నారంటే బాధపడతారు.